ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి. దేవుని ప్రియ స్నేహితులారా, దేవనామమున మీ ఎల్లరకు శుభము దీవెనుడు కలుగునుగాక. ఆమేన్. తైలాభిషేక పండుగలో పాల్గొనుటకు, తైలాభిషేక పండుగ ఆశీర్వాదం పొందుకునుటకు వచ్చిన వారులారా, దేవుడు తన గ్రంథములో తైలము కొరకు అనేక పర్యాయములు తన గ్రంథములో రాయిశారు. మొదటగా తైలము కొరకు కొన్ని మాటలు తెలుసుకొని ఆ తరువాత వాక్య వర్తమానములో కొడదాం. లేమీకాండము 8వ అధ్యాయం 12వ వచనములో ఈ తైలమునకు గల పేరు అభిషేక తైలము అన్నాడు దేవుడు. తైలము అభిషేక తైలము అన్నాడు. మందిరములో ఉన్న వాటిని అభిషేకించుటకు అభిషేక తైలము అని పేరు పెట్టాడు దేవుడు. ఇక రెండోదిగా 98 లేదా 99వ దావీదు కీర్తన 20వ వచనములో పరిశుద్ధ తైలము అని దేవుడు పేరు పెట్టాడు. పరిశుద్ధ తైలము అని పేరు పెట్టాడు దేవుడు. ఈ పరిశుద్ధ తైలముతో నేను దావీదును అభిషేకించేదను అని మాట్లాడాడు. ఇక 92వ దావీదు కీర్తన 10వ వచనములో క్రొత్త తైలము అన్నాడు ప్రభు. నిజమే, క్రొత్త తైలము మనపైన పొయ్యబడుట వలన మనలో క్రొత్త మనస్సు వచ్చునేమో. తైలమును కొరకు దేవుడు తన గ్రంథములో రాస్తూ కీర్తన గ్రంథము 133వ దావీదు కీర్తన 23వ వచనములో పరిమళ తైలము అన్నాడు. అంటే పరిమళ తైలము అనగా సువాసన గల తైలము. ఇది ఆత్మీయ సువాసనగా మనం భావించవలసిన వారము. ఇక హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఆనంద తైలము అన్నాడు. స్నేహితులారా, ఆనంద తైలము అని చెప్పి దేవుడు తైలమును కొరకు సంబోధన చేశారు. ఇక లేమీకాండము 21వ అధ్యాయము 12వ వచనములో దేవుని అభిషేక తైలము అని చూస్తాం. 1 అభిషేక తైలము, 2 పరిశుద్ధ తైలము, 3 క్రొత్త తైలము, 4 పరిమళ తైలము, 5 ఆనంద తైలము, 7 దేవుని తైలము అని చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ దేవుని సన్నిధిలో ఎంతమంది తైలాన్ని కానుకగా తెచ్చారో ఏమా, అది కూడా భారంగా ఉంది. మరి దేని చేత అభిషేకం పొందుతారు మీరు? నీళ్లు పోసేయమంటారమ్మా? చెప్పండి. ఇశ్రాయేలులు దేవుని మందిర ప్రతిష్ఠిత కొరకు మోషే దేవునితో చెప్పాడు, ప్రతి కుటుంబము చొప్పున
దేవుని మందిర అభిషేకము కొరకు తైలమును కానుకగా అర్పించాలి అని ఎన్ని చెప్పినా మనకు ఎలా ఉందంటే చెవిటి వాని దగ్గర శంఖమోదినట్టుగా ఉంది. ఏమా ఆలోచన చేద్దాం. స్నేహితులారా, అభిషేక తైలమును కొరకు మాట్లాడుతూ ఈ అభిషేకము దేవుడు రాజులైన వారికి చేసినట్లు గ్రంథాన్ని చక్కగా వివరించాడు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకుని, దేవుడు నిన్ను అభిషేకించెను. ఎవరతను? సౌలు. ఎవరమ్మా? అందరూ గట్టిగా చెప్పండి. ఎవరు? సౌలు. మరి సౌలు తల మీద తైలము పోస్తున్న వారు ఎవరు అంటే దైవ సేవకులు, సమూయేలు. సమూయేలు తైలము పోసి దేవుడు నిన్ను అభిషేకిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. ఇది మనకు అర్థమవ్వాలి అంటే సౌలును దేవుడు ఎందుకు అభిషేకించాడు అంటే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనములో, అందుకు సౌలు 17 అందుకు సమూయేలు, సౌలా, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నావు. ఇశ్రాయేలు గోత్రమునకు నీవు శిరస్సువైతివి. దేవుడు నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను. ఇప్పుడు సౌలును దేవుడు ఇశ్రాయేలుడు అనే ప్రజల మీద రాజుగా అభిషేకించాడు. దేవుని పిల్లారా, ఈ అభిషేక తైలముతో దేవుడు తన గ్రంథములో ఉన్న మొదటి రాజును అభిషేకించాడు. నిజమే. మనం చూస్తే ఈ అభిషేకింపబడిన సౌలుకు సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, దేవుని ఆత్మ సౌలు మీదకు బలముగా దిగవచ్చును. నీ వారితో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఏ మనస్సు? సౌలుకు దేవుడు ఈ 10 అధ్యాయముల అభిషేకం చేసి రాజుగా అభిషేకం చేశాడు. రాజుగా అభిషేకం పొందిన సౌలుతో దేవుడు అంటున్నాడు, అభిషేకము పొందిన సౌలా, నీవు క్రొత్త మనస్సు పొందుతావు అన్నాడు. అంటే ఇప్పుడు అభిషేకము వలన పాత స్వభావము గల మనస్సు పోయి క్రొత్త మనస్సును పొందుతున్నాము. సరే, వాక్యములో రాజులైన వారికి అభిషేకము అని చూస్తాం. ఇక లేమీకాండము 8వ అధ్యాయం 8వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తలపైన పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై
అతని అభిషేకించను. చాలు. ఇప్పుడు నిర్గమాకాండము 30వ అధ్యాయం 30వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండం 30. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులుగా ఉండునట్లు నీవు వారిని అభిషేకించవలను అన్నాడు దేవుడు. అంటే ఈ అభిషేక తైలముతో ఎవరిని అభిషేకించువాడు దేవుడు అంటే యాజకులను, దైవ యాజకులను అభిషేకించేవాడు. దేవుని సేవా పరిచర్య కొరకు దేవుడు యాజకత్వాన్ని అభిషేకించుటకు ఈ అభిషేక తైలమును వాడారు. స్నేహితులారా, దేవుని గ్రంథములో ఈ అభిషేక తైలముతో మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలు వారి మీద పట్టాభిషేకము చేయుము, నీకు మారుగా ప్రవక్తగా ఉండుటకు సాపాతుకు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. ఏమా బాగా గమనించాలి. ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు. ఈ ఏలియా అనే ప్రవక్త మంచి రోషము గల ప్రవక్త. ఈయనకు అగ్ని ప్రవక్త అని కూడా బైబిలులో పేరు కలదు. మరి ఆకాశము నుండి అగ్నిని దించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ప్రార్థన చేసి ఏలియా అగ్నిని దించాడు, అగ్నిని కురిపించాడు. అంతటి రోషమగల ప్రవక్త శిష్యుడైన ఎలీషా అనే ఒక మనుష్యుని దేవుడు అంటున్నాడు, ఏలియా, నీకు బదులుగా నాకు ప్రవక్తగా ఉండుటకు నీవు ఎలీషాను అభిషేక తైలముతో అభిషేకించు అన్నాడు. ఇది బట్టి వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే, ఒకటి రాజులకు అభిషేకము, రెండు దైవ యాజకులకు అభిషేకము, మూడు దైవ ప్రవక్తలకు అభిషేకం. దైవజనుడు దేవదాసయ్య గారి ఉద్దేశం ఏంటంటే, బైబిల్ మిషన్ వారు రాజులైన యాజక సమూహముగా ఉండాలని. యేసుక్రీస్తు ప్రభువారు రాజు. ఆనాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. ఆయన నామాన్ని ధరించిన మనమందరము రాజులుగాను రాజకుమార్తెలుగాను ఉండాలను ఉద్దేశముతోనే దేవుడు మనల్ని అభిషేకిస్తూ ఉన్నాడేమో. యేసుక్రీస్తు ప్రభువారికి మరొక పేరు ఉంది, ప్రధాన యాజకుడు. యాజకునిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని పిల్లారా, బైబిల్ మిషన్ వారమైన మనము యాజకులుగా ఉండాలి, యాజక సమూహముగా ఉండాలి. బైబిల్ మిషన్ వారంటే ఇతరులతో చెప్పించుకునే వారిగా ఉండకూడదు, ఇతరులకు బోధించే వారిగా ఉండాలి, ఇతరులకు బోధ నేర్పించే వారిగా ఉండాలి. అందుచేతనే యాజకాభిషేకముగా దేవుడి అభిషేకాన్ని చేస్తూ ఉన్నాడు. ఇక బైబిల్ మిషన్ వారే ప్రవక్తలుగా ప్రవచించే వారిగా ఉండాలి. ప్రవచనము అంటే సంఘ క్షేమము కొరకు,
దేవుని ప్రవచనము ఒక మనుష్యునిలోనికి దైవాత్మ దిగి వచ్చి మాట్లాడడమే ప్రవచనము అంటారు. దేవుని సేవకులు, దేవుని పిల్లలారా, మిమ్మల్ని అభిషేకించేది ఎందుకంటే మీరు ప్రవచించేవారుగా ఉండాలి. మంచిది. దేవుని వాక్యములో, అయ్యా ఈ తైలం ఏదో మేము ఇంటికాడ రాసుకుంటే బాగుంటుందేమో, కొందరు చాలా తెలివిగా అయ్యా ప్రార్థనా తైలం, అభిషేక తైలం కొద్దిగా మాకు ఇవ్వండి, మేము ఇంటికి వెళ్ళి రాసుకుంటాం అని అంటారు. మీరు ఇంటికాడ రాసుకుంటే ఇంకా దేవుడు మమ్మల్ని ఎందుకు పెట్టాడు? అదేది ఇంటికాడే రాసేసుకోబోయారా? స్నేహితులారా, యాజకుని సమూయేలు తైలము తీసుకొని రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా అభిషేకం చేశాడు. గనుక ఈ అభిషేకము దైవ సేవకులు మాత్రమే చేయాలి, కానీ మనం ఏదో తీసుకుని వెళ్ళి మన తైలము తలకు రాసిస్తే జనుడు స్వస్థత పొందరు. సరే, దేవుని వాక్యములో ఈ తైలాభిషేకము వలన కలుగు ప్రయోజనము, నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, నీవు అభిషేకించిన తరువాత అది పరిశుద్ధమగును. మొదటి మాట, దేవుడు నిన్ను అభిషేక తైలముతో అభిషేకించినప్పుడు, దేవుని అభిషేక తైలముతో నీవు అభిషేకింపబడినప్పుడంట పరిశుద్ధమగును అన్నాడు. అంటే అభిషేకము ద్వారా నీలో ఉన్న పాపమంతా కడగబడి, నీలో ఉన్న మలినమంతా కడగబడి, దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, నిన్ను శుద్ధి చేస్తూ ఉన్నాడు, నిన్ను శుభ్రపరుస్తూ ఉన్నాడు. దేని ద్వారా అంటే అభిషేక తైలము ద్వారా. ఇక దేవుని వాక్యములు ఇందాక చదివాము. మొదటి సమూయేలు గ్రంథం 10:6లో క్రొత్త మనస్సు నీకొచ్చును. దేవుడు ఎవరిని అభిషేకిస్తూ ఉన్నాడో వారికి ఈ దినము పాత రోత మనస్సు పోయి దేవుడు ఒక క్రొత్త మనస్సు నీకు ఇస్తూ ఉన్నాడు. దేవా, నీవు నన్ను అభిషేకించుస్తూ ఉన్నావు కనుక నీ అభిషేకము ద్వారా నేను అభిషేకింపబడుతున్నాను కనుక నీవు నన్ను పరిశుద్ధపరచు. నీ గ్రంథములో రాయబడినట్లుగా నన్ను పరిశుద్ధపరచు. నీ అభిషేక తైలము ద్వారా, నీ అభిషేక తైలము ద్వారా నాలో ఉన్న పాత రోత మనస్సు గలగను తీసివేసి నాలో ఒక నూతనమైన మనస్సును పుట్టించు. క్రొత్త మనస్సును దయచేయి ప్రభువా అని ప్రార్థించాయి. ఇక అభిషేక తైలము ద్వారా 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. మీరు క్రీస్తులో నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి, గమనించాలి, కొందరికి స్థిరము లేదు. ప్రభువు నమ్ముకున్నారు కానీ, బాప్తిసం పొందుకున్నారు కానీ, ప్రభు సన్నిధిలోకి వస్తున్నారు కానీ స్థిరము లేదు. భక్తిలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, ప్రార్థనా జీవితంలో కానీ స్థిరము లేదు. పౌలు అంటున్నాడు, దేవా, నీవు మమ్మల్ని అభిషేకించడం ద్వారా
భక్తిలో స్థిరపరచు. దేవా, నీవు మమ్మ అభిషేకించడం ద్వారా విశ్వాసములో స్థిరపరచు. దేవా, నీవు నన్ను అభిషేకించడం ద్వారా ప్రార్థనలో స్థిరపరచు. దేవా, నీవు నన్ను అభిషేకించడం ద్వారా నా బ్రతుకులో నన్ను స్థిరపరచు. స్థిర మనస్సు లేని వారులారా, సంచలనమైన మనస్సు కలిగిన వారులారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ నా అభిషేక తైలము ద్వారా నీకు పరిశుద్ధత కలుగుతూ ఉంది. నా అభిషేక తైలము ద్వారా నీవు క్రొత్త మనస్సు పొందుకుంటావు. నా అభిషేక తైలము ద్వారా నేను నిన్ను స్థిరపరచబోతూ ఉన్నాను. స్థిరపరచబోతూ ఉన్నాను. నీ బ్రతుకును దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. ఈ ప్రార్థన అభిషేక తైలము ద్వారా అని మీరు గ్రహించాలి. దేవుని ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. తాను నియమించిన రాజుకు ఆయన బలమిచ్చును. దేవుడు అభిషేకించు వారికి అధిక బలమిచ్చును. ఇప్పుడు నియమించునంట ఎవరికి? ఎవరికి? పిల్లరా, చిన్న ఉదాహరణ. దావీదు చాలా చిన్నవాడు, తన గొర్రెలు కాసుకునేవాడు. మొదటి సమూయేలు గ్రంథములో ఈ 17వ అధ్యాయము 34 నుంచి 37 వచనాలు మనం చూస్తే దావీదు అంటున్నాడు, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తుండా సింహము ఎలుగుబంటి వచ్చి అందులో ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండెను. అబ్బో, ఇంత బలము! సింహాన్ని తరిమివేయగల బలము, ఎలుగుబంటిని తరిమివేయగల బలము దావీదుకి అక్కడి నుంచి వచ్చింది. మనుష్యుని బలము కంటే సింహము బలము, ఎలుగుబంటి బలము చాలా అధికమైన బలం. మనుషుని సైతము చీల్చి చెండాడి చంపివేయగల బలము సింహము, ఎలుగుబంటి బలం. దావీదు అంటున్నాడు, అయ్యా సౌలా, నా తండ్రి గొర్రెలు కాస్తూ ఉన్నాను. నేను గొర్రెలు కాసే సమయంలో సింహం వచ్చింది, ఓ గొర్రె పిల్లని ఎత్తుకుపోతూ ఉంది. సింహమైన కాలు నేను పరిగెట్టి ఆ సింహాన్ని తరిమి ఆ సింహము నోటు నుండి గొర్రె పిల్లను రక్షించాను. అంటే దావీదు సింహముతో పోరాడగలిగాడు. ఇది మామూలు బలము కాదు, అధిక బలము. ఇది మామూలు శక్తి కాదు, అధిక శక్తి. ఈ అధిక బలము దావీదుకి ఎలా వచ్చిందంటే దేవుడు దావీదుని అభిషేకిస్తూ ఉన్నాడు. దేవుడు తన అభిషేకము వలన దావీదుకు అధిక బలం ఇచ్చాడు. బలహీనులైన వారులారా, దేవుడు ఇప్పుడు నిన్ను అభిషేకిస్తూ నీకున్న బలము కంటే అధిక బలమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఇక ఇబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే
నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. దేవుడై నీతో వారి కంటే, నీ తోటి వారి కంటే, సరిగ్గా చదవాలి బైబిల్ ఎప్పుడు కూడా, నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించుటకు ఆనంద తైలముతో నిన్ను ఆనంద తైలముతో నిన్ను స్థానము ప్రభువు జనము ప్రజలకు స్థానము జరుపుట సరియను చోనాను. పిల్లరా, ఈ మాట, ఈ చరణం ఎవరి కొరకు రాస్తారు అంటే ముంగమూరి దేవదాసయ్య గారి కొరకు. దేవదాసయ్య గారిని పరంపురములో సన్నిధి కోటములోనికి ప్రభు పిలిచారు. ఆ పరంపురములో 5 సన్నిధి స్త్రీలైన వారు ఉండేవారు. వారు నిత్యము దేవునితో దైవ సన్నిధి సహవాసపరులు వారు. ఆ సన్నిధి కోటములోనికి దైవజనుడు దేవదాసయ్య గారు వెళ్ళినప్పుడు అప్పటికి దేవదాసయ్య గారు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న దేవదాసయ్య గారిని ప్రభు అన్నారంట, నా దాసుడైన దేవదాసుని మీరు తైలముతో అభిషేకించండి అని చెప్పి దేవుడు చెప్పగా, ఆ సన్నిధి కోటములో ఉన్న 5 స్త్రీలు కూడా అభిషేక తైలము తీసుకుని వచ్చి దైవజనుడు దేవదాసయ్య గారు తలపైన పోస్తూ ఉన్నప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, ఆనంద తైలముతో నిన్ను నేను అభిషేకించాను. ఇక స్థానము అంటే బాప్తిసం ఇవ్వచ్చు దేవదాసు నీవు. స్థానము ప్రభుబోధన సంస్కారం ఇక నీవు ఇవ్వచ్చు, ఎందుకంటే నేను అభిషేకించింది నేనే అని దైవజనులతో ప్రభు మాట్లాడారు. ఈ అభిషేకము అప్పుడు ప్రారంభమైంది బైబిల్ మిషన్ వారికి. బరంపురములో సన్నిధి కోటములో ముంగమూరి దేవదాసయ్య గారిని దేవుడు అభిషేకించటం వలన అభిషేకం పొందిన దైవజనుడు ఈ 40 దినాలు ఉపవాసములు పెట్టి 40 తర్వాత అభిషేకము చేయమని దైవజనుడు చెప్పిన మాటగా మనం చూస్తాం. దేవుని పిల్లారా, నిజమే, దేవుడు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించువాడై ఉన్నాడు. హెచ్చించుట. దేవుని పిల్లారా, దేవుడేమో తన బిడ్డలను హెచ్చిస్తూ ఉంటాడు, సాతానుడేమో తన బిడ్డలను తగ్గిస్తూ ఉంటాడు. నిజమే, నీ అన్నదమ్ముల కన్నా, నీ స్నేహితుల కన్నా, నీ ఇరుగు పొరుగు వారి కన్నా, నీ ఉద్యోగములోను, నీ వ్యాపారములోను, నీ బిడ్డల చదువులోను, జ్ఞానములోను, ఆరోగ్యములోను దేవుడు హెచ్చించాలి అంటేనంట తన అభిషేకమును పొందాలి. నీ తోటి వారి కంటే నువ్వు హెచ్చింపబడాలంటే, నీ తోటి స్నేహితుల కన్నా, నీ కుటుంబ సభ్యుల కన్నా నీవు హెచ్చింపబడాలి అంటే నీవు అభిషేకము పొందాలి. కనుక అభిషేకము వలన పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. అభిషేకము వలన నూతనమైన మనస్సును పొందుకుంటూ ఉన్నాం. అభిషేకము వలన మనకున్న బలము కంటే అధిక బలాన్ని పొందుకుంటూ ఉన్నాం. అభిషేకము వలన భక్తిలోను ప్రార్థనా జీవితములోను స్థిరపరచబడుతూ ఉన్నాం. అభిషేకము వలన దేవుడిని తోటి వారి కంటే
నిన్ను హెచ్చించువాడై ఉన్నాడు. ఇక మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, సమూయేలు తైలము కొమ్మును తీసి తన సహోదరుల ఎదుట ఆ దావీదుకు అభిషేకము చేశాను. నాటి నుండి దేవుని ఆత్మ, అబ్బో ఏమొచ్చిందంట దావీదుకు? తైలం పోతే జ్వరం వచ్చిందా? తైలం పోతే జబ్బు వచ్చిందా? ఏమొచ్చింది? దావీదు తలపైన, తల మీద వేశాడా, కాళ్ళ మీద వేశాడా? సమూయేలు తైలము తీసుకొని వెళ్ళి, ఈ విధానము మనం చూస్తే యెషయాకు చాలా మంది కుమారులు ఉన్నారు. దేవుడు అన్నాడు, సౌలుకు బదులుగా మరొక రాజు కావాలి, నువ్వు ఏర్పాటు చేయాలని చెప్తే, దేవుడు దావీదు కుటుంబం దగ్గరకు వచ్చి వారి తండ్రిని అడిగారు, అయ్యా నీ కుర్రవాళ్ళు ఎంతమంది అని అంటే అందరిని వరుస నిలబెట్టాడు. దేవుడు ఏం చేశాడంటే, సౌలు రాజుకు బదులుగా యెషయా కుమారులు రాజు కావాలని చూస్తూ, ఎవరు వీరు అంటే పెద్ద కుమారుడు అండి అని చెప్పాడు. ప్రభు అన్నాడు, నేను ఏర్పాటు చేసుకోలేదు అన్నాడు. రెండో కుమారుని చూపించాడు, నేను ఏర్పాటు చేసుకోలేదు. మూడో కుమారుని చూపించాడు, నేను ఏర్పాటు చేసుకోలేదు అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఆ దైవ సేవకుడు అన్నారు, అయ్యా నీకు ఇంకెవరైనా పిల్లలు ఉన్నారు అంటే, అప్పుడు అంటున్నాడు, అయ్యా గొర్రెలు కాసేవాడు ఒకడున్నాడు, గొర్రెలు కాసేవాడు ఒకడున్నాడు. చివరి కుమారుడు అంటే ఒకసారి అతను రప్పించు అన్నాడు. దైవ సేవకుడు పిలవగానే దావీదు వస్తూ ఉన్నాడు. దావీదు వస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్న వాడితడి అని చెప్పన్నాడు. సంఘములో ఇంతమంది ఉండగా ప్రార్థన చేటకు సన్నిధి పరులుగా నిన్నే ఏర్పాటు చేసుకోవడానికి దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో. ఆ తండ్రికి దాదాపు 7 కుమారుల్లో 6 కుమారులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదట. దావీదును మాత్రమే అభిషేకించడానికిని, దావీదును మాత్రమే రాజుగా ఉండడానికి అభిషేకించాడు. నాకు కావలసిన వాడితను, నేను వాడుకోబోవాడు ఇతను, నా హృదయానుసారుడితను గనుక సమూయేలు ఇతని తలపైన తైలము పోసి ఇతన్ని నీవు అభిషేకించమని చెప్పాడు. మరి సంఘములో ఇన్ని వందలాది మంది ఉండగా నిన్నే దేవుడు అభిషేకించడానికి కారణమేంటి? నువ్వు దేవునికి కావాలి. నువ్వేమనుకుంటున్నావు అంటే, నాకు దేవుడు వద్దు, నా దేవుని సన్నిధి వద్దు, నాకు దేవుని అభిషేకం వద్దు అనుకుంటున్నావు. నీవేమో దేవుడు నువ్వు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను కోరుకుంటూ ఉంటే, నేనుండను, నాకొద్దు, నా దేవుడు వద్దు, నా సన్నిధి వద్దు. లారా, దేవుని సన్నిధి వద్దనుకొని మనం భూమి మీద జీవించగలమా? ఆలోచన చేసుకునవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు దావీదు తల మీద దేవుడు తైలము పోయగానే దేవుని ఆత్మ బలముగా వచ్చిందంట. నీ శక్తి నాకు కావాలి యేసయ్యా, నీ శక్తి నాకు కావాలి యేసయ్యా, నీ శక్తి కుమ్మరించు బలము, ఆత్మాని బలము, అభిషేక బలము, అద్భుత బలము, కుమ్మరించు బలము, ఆత్మాని బలము, అభిషేక బలము, అద్భుత బలము, నీ శక్తి నాకు కావాలి యేసయ్యా, నీ శక్తి నేడే ఇప్పుడే ఈ సమయమంది
నీ శక్తి నాకు కావాలి. కుమ్మరించు బలము, ఆత్మాని బలము, అభిషేక బలము, అద్భుత బలము. కుమ్మరించు బలము, ఆత్మాని బలము, అభిషేక బలము, అద్భుత బలము. నీ శక్తి యేసయ్యా. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ కుమ్మరింపు దావీదు తలపైన అభిషేకం ఇచ్చినప్పుడు దేవుని ఆత్మ ఎలా బలముగా దిగి వచ్చిందో, ఈ రాత్రిని మీదకు దేవుని ఆత్మ దిగి రావాలి. నీలో ఉన్న దయ్యం పారిపోవాలి. ఏమా, కొందరిలో దయ్యపాత్మ ఉంటుంది. గుడికి మానేయాలా, ప్రార్థన మానేయాలా, పనికి పోవాలా, సంపాదించుకోవాలా అన్నది దయ్యమాత్మ. మరి దేవుని ఆత్మ, నేను దేవుని మందిరానికి పోవాలా, ప్రార్థన చేసుకోవాలా, దైవ సన్నిధిలో నేను ఉండాలా, దేవుని ఆత్మవరాన్ని పొందుకోవాలా అన్నది దైవాత్మ. దేవుని పిల్లారా, ఈ అభిషేకము ద్వారా దేవుడు నిన్ను ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నిన్ను అభిషేకించేవాడై ఉన్నాడు. లోకాసువార్త 11వ అధ్యాయం 13వ వచనములు అంటున్నాడు, ఆయన అడుగు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఏమండి ఏంటంట? ఆయన అడిగే వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఇచ్చునంట. మరి అడుగుతావా? ఎప్పుడు కూడా ఇల్లు కావాలని అడుగుతావు, అప్పులు తీరాలని అడుగుతావు, ఆరోగ్యం కావాలని అడుగుతావు, ఆత్మ నిమ్మని మాత్రం అడగవు. అమ్మా, మీకు విషయం ఏడో తెలుసా? తెలీదు. బాప్తిజం తీసుకున్నా, గుడికొచ్చినా, బైబిల్ చదివినా, నువ్వేం చేసినా పరలోకం మాత్రం వెళ్ళవు. నీలో ఒకటి ఉండాలి. అదేంటంటే గానం పరిశుద్ధాత్మయే నన్ను, గానం పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము, కడకు సిద్ధము. దేవుని స్తోత్రం. కడకు అంటే రాకడకు నిన్ను సిద్ధపరిచేది ఏంటంటే దైవాత్మ. నువ్వు ఇంటికాడ కూర్చుంటే పొందుకుంటావా? ఏమ్మా, దేని పిల్లారా, దేవుడు తన అభిషేకము చేత అభిషేకించిన దావీదు మీదకు దేవుని ఆత్మ బలముగా వచ్చను అని చూస్తూ ఉన్నాం. గనుక మరొక మాటను చెప్పిన వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. మనం చూస్తే కీర్తన గ్రంథము 133వ దావీదు కీర్తన 2 నుంచి 3 వచనాలు చూస్తే, ఇక్కడ అహరోను గడ్డం మీదుగా కారిన, అహరోను తల మీద తైలము పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు వరకు సియోను కొండ మీద అక్కడ ఆశీర్వాదమును. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యములో అహరోను తలపైన తైలం పోస్తే ఈ అహరోను కట ఆశీర్వాదమును, శాశ్వతమైన జీవం. తైలాభిషేకము నీకెందుకంటే నీవు ఆశీర్వదింపబడడానికని, ఇక రెండోది జీవం పొందుకొనడానికని మనం గ్రహించాలి. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, దేవుని పిల్లారా, మార్కు సువార్త 6:13లో మీరు నూనె రాసి ప్రార్థన చేయండి అన్నారు ప్రభు. చదవండి, మార్కు సువార్త 6:13. అనేక దయ్యములను వెళ్ళగొట్టచ్చు, నూనె రాసి అనేకులను. ఏ నూనె రాయాలి? మంచి నూనె రాస్తే బాగుంటుందా? ఏమా, ఏ నూనె రాయాలి? లారా,
నూనె అనేది తైలం. ప్రభువే స్వయంగా అన్నారు ఏంటంటే, మీలో ఎవరైనా రోగులై ఉన్నప్పుడు వారికి తైలము రాసి ప్రార్థన చేస్తే నేను వారిని స్వస్థపరుస్తాను. దేని పిల్లారా, అంటే తైలపు లేదా ఈ అభిషేక ప్రార్థన ద్వారా ఆశీర్వాదముతో పాటు ఆరోగ్యం పొందుకుంటాం. ఆరోగ్యము లేని వారలారా, ఇవానిని అభిషేకించేది ఎవరు అంటే, ఒక్క 2 మాటలు మనం కలుపుదాం. లేమీకాండము 21వ అధ్యాయం 12. ఇక్కడ దేవుని అభిషేక తైలం అని ఉంటుంది. 21:12లో దేవుని అభిషేక తైలము. ఇక 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. మీలో కూడా క్రీస్తులో నిలచి ఉన్నట్లుగా. ఇప్పుడు ఈ 2 కలిపితే ఏమొస్తుంది తెలుసా? దేవుని తైలముతో నేను అభిషేకించేది దేవుడి. చెప్పండి, దేవుని అభిషేక తైలముతో నేను అభిషేకించేది దేవుడి. ఈ అభిషేకం వలన పరిశుద్ధతను, ఈ అభిషేకం వలన దేవుని పిల్లారా క్రొత్త మనస్సును, ఈ అభిషేకం వలన స్థిరమైన భక్తిని, ఈ అభిషేకం వలన దేవుని ఆత్మ బలమును, ఈ అభిషేకం వలన నువ్వు తోటివారినంటే హెచ్చించుటకును, ఈ అభిషేకము వలన ఆశీర్వాదమును ఆరోగ్యమును ప్రభువు నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.